హలో ఎవ్రీవన్, ఈరోజు సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మెజెస్టిక్ రెసిపీ చేసుకుందామండి. అందుకోసం ఫస్ట్ చికెన్ స్ట్రిప్స్ని బాగా వాష్ చేసి ఒక బౌల్లో తీసుకోండి. తర్వాత ఇక్కడ నేను 1 కప్ మైదా యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 కప్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి అయితే 1 కప్ పట్టింది. సో మీరు చికెన్ని బేస్ చేసుకొని ఎక్కువ తక్కువ తీసుకోండి. దెన్ ఒక ఎగ్ యాడ్ చేస్తున్నాను. ఎగ్ కూడా అంతే అండి, 2 to 3 తీసుకున్నా ఏం కాదు చికెన్ క్వాంటిటీని బట్టి. దెన్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని వీలైతే కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోండి. ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ ఉంటుందండి. పీసెస్ బాగా టెండర్గా ఉంటాయి. సో మీ దగ్గర టైం లేదు ఒకవేళ అనిపిస్తే మినిమం హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి. చూడండి ఇలా ఉండాలి, మరి ఎక్కువ వాటర్ ఉండకూడదు. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి హీట్ అయిన తర్వాత ఏవైతే మ్యారినేట్ చేసుకున్న స్ట్రిప్స్ ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా వేస్తూ బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. అప్పుడే పీసెస్ కూడా బాగా లోపల వరకు కుక్ అవుతాయి అండ్ టెండర్గా జ్యూసీగా కూడా ఉంటాయండి. చూడండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. రిమైనింగ్ పీసెస్ కూడా ఇలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత జీలకర్ర అండ్ ఎండుమిర్చి యాడ్ చేసి అవి చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకొని ఇలా చిన్నగా చాప్ చేసుకున్నవి సో యాడ్ చేసి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దెన్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా కుక్ చేసుకోండి. ఇవి జస్ట్ సాఫ్ట్ అయితే చాలండి. సో తర్వాత కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి, అస్సలు మిస్ చేయకండి కరివేపాకు వేయడం. దెన్ సాల్ట్, పసుపు అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మనం ఆల్రెడీ మ్యారినేషన్లో పెప్పర్ పౌడర్ వేసాం కాబట్టి సో అది కూడా గుర్తుపెట్టుకొని చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. దెన్ బీట్ చేసుకున్న కర్డ్ యాడ్ చేస్తున్నాను. సో కర్డ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇవి మసాలాస్ అన్నీ బాగా పట్టాయి కర్డ్కి అన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఏవైతే చికెన్ స్ట్రిప్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేయండి. దెన్ బాగా మిక్స్ చేయండి. సో మనం కర్డ్ యాడ్ చేసాం కాబట్టి ఈ కర్డ్ మనకు వాటర్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి వాటర్ వస్తాయి. సో ఏం భయపడకండి, టేస్ట్ ఏమైనా మారుతుందేమో అని, ఏం మారదు. అండ్ దెన్ వాటర్ అన్ని బాగా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్ టేస్టీ చికెన్ మెజెస్టిక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.